కమల్ హాసన్ సూర్యకు మధ్యలో మరో మాస్టర్ యాక్టర్ ఉన్నాడు. అదే అపరిచితుడు విక్రమ్. నట విశ్వరూపానికి మారుపేరు చియాన్. కానీ అదే ఇమేజ్తో ఇంకా ఎన్నేళ్ళు. అందుకే సూర్య దారిలో విక్రమ్ కూడా మారిపోయాడు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా 4 కొత్త చిత్రాలను అనౌన్స్ చేశాడు విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి ప్రయోగాలతో తమిళ హీరోల స్థాయిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లిన నటుడు విక్రమ్. కానీ ఇప్పుడు చియాన్ కూడా కమర్షియల్ రూట్ పట్టాడు. ఆల్రెడీ గత ఏడాది వీరధీర శూర అంటూ చిన్న టీజర్ రిలీజ్ చేశాడు. గత ఏడాది మార్చిలో వీరధీర శూర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్రమ్. ఆ తరువాత చాలా కొత్త చిత్రాలు అనౌన్స్ చేశాడు. కానీ ఏదీ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇంతలో బోడి రాజ్ కుమార్ అనే యువ దర్శకుడితో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఇది విక్రమ్ కెరీర్లో 63వ చిత్రం. 1 ఇయర్ నుంచి ఇంటికే పరిమితమైన విక్రమ్ ఏం చేస్తున్నాడు అంటే, కొత్త సినిమాల కోసం కథలు వింటున్నట్లు కొద్ది గంటల క్రితం తానే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇక అపరిచితుడు దండయాత్ర అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడట. విక్రమ్ కొత్తగా కమిట్ అయిన మూవీస్ డైరెక్టర్స్ లిస్టు చూస్తే అందరూ యంగ్ డైరెక్టర్స్. ఇందులో గతంలో చియాన్కు ఇంకొకడు మూవీ తీసి హిట్ ఇచ్చిన ఆనంద్ శంకర్ ఉన్నాడు. అలాగే మరో కొత్త దర్శకుడు విష్ణు ఇడవన్ ఉన్నాడు. వీటితో పాటు గతంలో తన తనయుడితో కలిసి నటించిన మహాన్ చిత్రానికి సీక్వెల్ కూడా రానుందని ప్రచారం సాగుతోంది. మొత్తానికి విక్రమ్ తిరిగి ఫామ్ అందుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.